ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చారడానికి ఓటుకు నోటు సంఘటన నిదర్శనమన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. ప్రజాస్వామ్య విలువల గురించి మహానాడులో లెక్చర్లు దంచడమే తప్ప ఆచరణలో లేదన్నారు. ఈ ఘటనలో తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందంటున్న కవితతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ముడుపుల భాగవతం తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి స్టిఫెన్ కు 50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. దీనిపైన నిజామాబాద్ ఎంపీ కవిత గారు ఏమంటున్నారో ఆమె మాటలను అడిగి తెలుసుకుందాం. మేము చెప్పండి, రేవంత్ గారి ఇష్యూ పైన మీరు ఈ స్పందన ఏంటి? నేను నిన్న కూడా ఇదే చెప్పాను. అంటే ప్రాథమిక దర్యాప్తు జరిగిన తర్వాత అరెస్ట్ చేయడం అన్నది జరిగింది. ఇప్పుడున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకంగా ఎటువంటి కుట్రలు చేస్తున్నాయని చెప్పడానికి చేస్తున్నారు అన్నది మనకు ముందు నుండి తెలిసినటువంటిది. ఇవాళ ఇంకొంచెము చాలా సీరియస్ ప్రూఫ్తో సహా మనకు వారు దొరికిపోయినటువంటి సందర్భం. సో చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య విలువల గురించి మహానాడులో లెక్చర్లు దంచడమే కానీ వాస్తవానికి వస్తే తెలంగాణ ప్రజాప్రతినిధులతో ఎటువంటి పనులు చేపిస్తున్నారన్నది క్లారిటీగా అర్థమవుతా ఉన్నది. సో చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, తెలంగాణలో ఇంకా మీ పార్టీ నడవదు, మూసేయండి. దయచేసి తెలంగాణ మీద పెత్తనం చేయాలన్నటువంటి ఆలోచనలు మానేయండి. మానేస్తే ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం మీకు ఉండదు. అంటే మేడం, ప్రధానంగా కేసీఆర్ గారే కుట్ర పన్ని నన్ను ఇరికించారని రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. మేడం, దీనిపైన ఏమంటారు? కేసీఆర్ గారికి అట్లా చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాది, మాకు తగినటువంటి సంఖ్యాబలం ఉన్నది, ఎమ్మెల్సీలు గెలుచుకునేటటువంటి సత్తా ఉన్నది. అన్నీ ఉన్నటువంటి సందర్భంలో మేమెందుకు చేయాలి, మాకేం పని ఇటువంటిది. కాకపోతే కుట్రలు కానీ కుతంత్రాలు కానీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అన్న విషయం మా తెలంగాణ బిడ్డలకు ఇంకా తెలియదు. నేను ఎప్పుడైనా అదే చెప్తాను. తెలంగాణలో ఉండేటటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా అదే రిక్వెస్ట్ చేస్తాను. వారికి మన ప్రాంతం మీద ప్రేమ ఉండదు. మన తెలంగాణను దెబ్బతీయడానికో తెలంగాణలో అధికారం కోసమే ప్రయత్నం తప్పితే ఇంకోటి ఉండదు. పొడిసేది వాళ్ళైనా కత్తి మనోడే ఉంటాడు. ఇవాళ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా బలయ్యారు. అంటే మేడం, ఇప్పుడు దీని వెనుక చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. మరి ఆయన పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒక ఎంపీగా మీరు డిమాండ్ చేస్తున్నారని. అంటే పర్టికులర్గా నిన్న జరిగినటువంటి కేసులో మరి రేవంత్ రెడ్డి గారు మాటికి మా బాస్ పంపితే వచ్చాడు, మా బాస్ చెప్తే ఇచ్చాను అన్నటువంటి పదాలు మాట్లాడారు. కాబట్టి మరి ఆయనను కూడా ఇంప్లికేట్ చేయొచ్చేమో అన్నది డెఫినెట్గా చట్టపరంగా ఆలోచన చేయడం జరుగుతుందండి. ఆ తర్వాత చట్టం ఎట్లా నిర్ణయం తీసుకుంటే అట్లా జరుగుతుంది. చట్టానికి ఎవరు చుట్టాం కాదని చంద్రబాబు నాయుడు పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిజామాబాద్ ఎంపీ కవిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవిచరణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, నిజామాబాద్.